డే స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారతదేశంలో విస్తరించి ఉన్న నేలల గురించి తెలుసుకుందాము. డే స్టూడెంట్స్, ఒక దేశం యొక్క ఆర్థిక సిస్టమ్ ఆ దేశంలో విస్తరించి ఉన్న నేలలే డిసైడ్ చేస్తాయి. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ లాంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధికి చెందడానికి ఆ దేశంలో విస్తరించిన నేలలే కారణం. డే స్టూడెంట్స్, భారతదేశంలో విస్తరించిన నేల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ నేలను ఇండియా మ్యాప్ పైన మీకు ఈజీగా గుర్తించే విధంగా నేను గీసి చెప్తాను. ఏ ఏ నేలలు ఏ ఏ రాష్ట్రాలు విస్తరించినాయి, అదేవిధంగా అవి ఎంత శాతం విస్తరించినాయి, ఓకేనా, ఆ నేలల్లో ఎటువంటి పంటలు పండుతాయి, ఆ నేలల్లో ఎటువంటి ఖనిజాలు ఉంటాయని చెప్పేసి విషయాన్ని మీకు ఈరోజు మ్యాప్ ద్వారా తెలియజేస్తాను. స్టూడెంట్స్, మనం స్టార్ట్ చేద్దాం. మరి మృత్తికలు, ఓకేనా. సాయిల్ అనే పదము సోలం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాయిల్ సాయిల్ అనే పదం సోలం అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాటిన్ పదం ఇది. సోలం అంటే మట్టి అని అర్థం తెలుగులో, మట్టి, ఓకేనా. స్టూడెంట్స్ చూడండి, ఈ సోలం అనేది లాటిన్ వర్డ్, దీని యొక్క అర్థము మట్టి అని అర్థం. అదేవిధంగా ప్రపంచ నేలల దినోత్సవాన్ని డిసెంబర్ 5 నాడు జరుపుకుంటాము. ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5. ఇంపార్టెంట్ ఇది. ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5 నాడు మనం జరుపుకుంటాము. స్టూడెంట్స్, మరి భారతదేశం సువిశాలమైన దేశం, చాలా పెద్దది. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించి ఉంది. సో మన దేశంలో ఏ ఏ ప్రాంతంలో ఏ నెలలు విస్తరించిన విషయాన్ని మీకు ఈరోజు పటం ద్వారా చెప్తాను. అంతకన్నా ముందు భారతదేశంలో విస్తరించిన నేలను మనం ఫస్ట్ చెప్తాను మీకు. భారతదేశంలో విస్తరించిన నేలను మొట్టమొదటిసారిగా మనకు 1893లో హోల్కర్ అనే భారత భూగర్భ శాస్త్రవేత్త 1893లో హోల్కర్ అనే శాస్త్రవేత్త భారతదేశం నేలలను మొత్తం 4 భాగాలు విభజించిండు. ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, అదేవిధంగా లాటరైట్ నేలలు. చూడండి, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, అదేవిధంగా లాస్ట్ది లాటరైట్ నేలలు. ఇవి 4 భాగాలుగా మనకు 1893లో హోల్కర్ అనే భూగర్భ శాస్త్రవేత్త వాటిని 4 భాగాలుగా డివైడ్ చేసిండు. ఆ నాలుగు నేలలే ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, అదేవిధంగా లాటరైట్ నేలలు, ఓకేనా. నెక్స్ట్ వీటితో పాటు మనకు ఇండియా యొక్క వ్యవసాయ పరిశోధక సంస్థ ఐకార్ భారతదేశంలో నేలలను మొత్తం 8 రకాలుగా విభజించారు, ఓకేనా. ఐకార్ ఇండియన్ సెంటర్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్, ఇది భారతదేశంలో నేలలను మొత్తం 8 రకాలుగా విభజించారు, ఓకేనా. వీళ్ళు 1963లో ఐకార్ వాళ్ళు 1963లో ఇండియాలోని నేలలు మొత్తం 8 భాగాలుగా విభజించారు, ఓకేనా. 1 ఒండ్రు నేలలు, 2 నల్లరేగడి నేలలు, 3 ఎర్ర నేలలు, 4 లాటరైట్ నేలలు, 5 అటవీ నేలలు, ఓకేనా.
అటవీ నేలలు లేదా పర్వతీయ నేలలు. ఓకేనా? ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఒండ్రు నేలలు, క్షార లేదా ఆమ్ల నేలలు. ఇక ఎడారి నేలలు, శుష్క నేలలు. 1 2 3 4 5 6 7 7 ఇంకోటి పర్వతీయ, ఆమ్ల, లాటరైట్, ఎర్ర, ఒండ్రు, ఎడారి, శ్యామ, పర్వతీయ. లాటరైట్ అయిపోయింది. ఒండ్రు నేల 1 2 3 4 5 6 7 7 ఇంకోటి లాటరైట్, క్షార, ఆమ్ల, సేంద్రియ నేలలు. రైట్, మర్చిపోయాను. రైట్, సేంద్రియ నేలలు. చూడండి, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ మనకు 1963లో భారతదేశ నేలలను మొత్తం 8 భాగాలుగా విభజించారు. ఓకేనా? మృత్తికల స్వభావము, మృత్తికల రకము, ఆ ఉనికి, పరిధిని బట్టి మనకు మొత్తం 8 భాగాలుగా విభజించారు. 1 ఒండ్రు నేలలు, 2 నల్లరేగడి నేలలు, 3 ఎర్ర నేలలు, 4 లాటరైట్ నేలలు, 5 అటవీ నేలలు లేదా పర్వత నేలలు, 6 క్షార నేలలు లేదా ఆమ్ల నేలలు, ఎడారి లేదా శుష్క నేలలు 7, సేంద్రియ నేలలు 8. 1 2 3 4 5 6 7 8. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ భారతదేశ నేలలను ఉనికి, స్వభావాన్ని బట్టి మొత్తం 8 భాగాలు విభజించారు. ఆ 8 భాగాలే 8 నెలలే ఇవి. ఓకే, చాలా సింపుల్. 1963లో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ భారతదేశ నేలలను మొత్తం 8 భాగాలు అంటే 8 టైప్గా విభజించారు. ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, అటవీ నేలలు, క్షార లేదా ఆమ్ల నేలలు, ఎడారి లేదా శుష్క నేలలు, 8వది సేంద్రియ నేలలు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా 8 రకాల నేలలు ఉన్నాయి. కానీ మనకు ఇవి చెప్పడానికి చాలా ఈజీ ఉంటాయి. కానీ మనము మ్యాప్ ఇంత వేసుకుంటే ఈజీగా మనం గుర్తించవచ్చు. ఇండియా మ్యాప్ వేస్తే ఈజీగా మనము ఏ ప్రాంతాలను విస్తరించినాయి, అదేవిధంగా అది ఎంత శాతం విస్తరించింది, అది మరి ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన విషయాన్ని ఈజీగా మనం మ్యాప్ రూపంలో తెలుసుకోవచ్చు. రెస్టారెంట్ మనం మ్యాప్ వేద్దాం. ఫస్ట్ రఫ్గా ఇండియా మ్యాప్ వేద్దాం. ఇండియా మ్యాప్ వేస్తే మనకు నేలలను ప్లస్ నేలలో ఉండే ఖనిజాలు, నేలలో ఉండే ఖనిజాలే ఒక పంట యొక్క ఉత్పత్తిని పెంచడానికి ప్రధాన కారణమవుతుంది. ఒకవేళ ఆ నేలల్లో లోపించిన ఖనిజాలను మనము ఈ యూరియా, రకరకాల ఎరువుల ద్వారా మనము దాన్ని సెట్ చేయొచ్చు. ఒక నేలలో ఉన్న ఖనిజాలతో పాటు లేని ఖనిజాలను కూడా మనకు సేంద్రియ ఎరువులు కానీ ఈ యూరియా లాంటి ఎరువుల ద్వారా దాన్ని మనము సమతూకం చేయొచ్చు, అంటే పంటలు పండే విధంగా చేయొచ్చు. స్టూడెంట్స్, మనం మ్యాప్ వేద్దాం, చూద్దాం. మ్యాప్ వేసి మనము ఏవి ఎక్కడ విస్తరించి చెప్దాం. రఫ్గా ఇండియా మ్యాప్ వేద్దాం. రఫ్ చేస్తున్నా ఇండియా మ్యాప్. ఓకే, మనం రఫ్గా ఇది ఇండియా మ్యాప్ అనుకుందాం. కొంచెం చేద్దాం. ఓకే, కొంచెం ఎక్యురేట్ వచ్చింది. సో ఇండియాలో మనకు ఈ నేలలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి మనము చూద్దాం. ఫస్ట్ మనకు పర్వతీయ నేలలు లేదా అటవీ నేలలు, పర్వతీయ మృత్తికలు లేదా అటవీ మృత్తికలు. ఓకేనా? ఈ భాగంలో మొత్తంలో పర్వతీయ మృత్తికలు లేదా అటవీ మృత్తికలు ఉన్నాయి. మనకు
కలర్ పెన్స్ పెడితే ఈజీగా మనము అక్యురేట్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఇవి పర్వతీయ మృత్తికలు లేదా అటవీ మృత్తికలు, కన్ఫ్యూజ్ కాదు. ఓకేనా? ఇవి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం. ఓకేనా? జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కొంచెం ఉత్తరాఖండ్ కూడా కలుస్తుంది. అదేవిధంగా ఈ ఏరియా కూడా, సిక్కిం ఏరియా కూడా. అదేవిధంగా ఈ ఈ ఈ ప్రాంతం అరుణాచల్ ప్రాంతం, పై ప్రాంతం. ఓకే, ఎంత ఈజీ ఉండదు చూడండి. అయితే ఈ పర్వతీయ మృత్తికలు లేదా అటవీ మృత్తికలు భారతదేశంలో 1.82 లక్షల చదరపు కిలోమీటర్లు. 1.82 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా మొత్తం భారతీయ నేలల్లో 5.51% విస్తరించి ఉన్నాయి. 5.51% విస్తరించి ఉన్నాయి. చూడండి, పర్వతీయ మృత్తికలు భారతదేశంలో 1.82 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి, అదేవిధంగా మొత్తం నేలల్లో 5.51% కలిగి ఉన్నాయి. మరి ఈ పర్వతీయ మృత్తికల్లో హ్యూమస్ ఖనిజం అధికంగా ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? హ్యూమస్ అధికంగా ఉంటుంది. సో ఈ పర్వతీయ మృత్తికల్లో కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు పండుతాయి. చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇటు చూసుకుందాం. కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు పెద్ద మొత్తంలో పండుతాయి. ప్రముఖమైన పంటలు. ఎగ్జాంపుల్, మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే పర్వతీయ మృత్తికల్లో ఎటువంటి పంటలు పండుతాయి అంటే మనం చెప్పేసేమి కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు. పర్వతీయ మృత్తికల్లో ఎటువంటి ఖనిజం ఉంటుంది? హ్యూమస్ ఖనిజం. పర్వతీయ మృత్తికలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 5.51. పర్వతీయ మృత్తికలు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి? 1.82 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే 1,82,000 చదరపు కిలోమీటర్ వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. సో పర్వతీయ లేదా అటవీ మృత్తికల్లో ఏది ఇచ్చినా మనము ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనము దీని తర్వాత ఆర్డర్ ప్రకారం వెళ్దాం. దీని తర్వాత మనకు ఓండ్రు మృత్తికలు. ఓండ్రు చూసుకుందాం. గంగా, ఓకేనా, గంగా మైదాన ప్రాంతంలో, అదేవిధంగా గోదావరి, అదేవిధంగా నర్మదా నది లాంటి చాలా నదుల ప్రాంతాల్లో ఓండ్రు మృత్తికలు ఏర్పడతాయి. చూద్దాం. గోదావరి కూడా, గోదావరి ఇది మొత్తం ఓండ్రు మృత్తికలు. ఓకే, టోటల్ ఈ భాగం మొత్తం. భారతదేశంలో అత్యధిక శాతం ఈ మృత్తికలే విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో అధిక శాతం ఈ మృత్తికలే విస్తరించి ఉన్నాయి. ఇవి ఓండ్రు మృత్తికలు. ఓకేనా? చూడండి, భారతదేశంలో అత్యధిక శాతం విస్తరించిన మృత్తికలే ఓండ్రు మృత్తికలు. అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉంటాయి. సో ఓండ్రు మృత్తికలు భారతదేశంలో 14.3 చదరపు కిలోమీటర్ల విస్తరణ విస్తరించి ఉన్నాయి. 14.3. ఇట్లా రాసుకుందాం. ఓండ్రు ఇట్లా రాద్దాం. ఓండ్రు మృత్తికలు
భారతదేశంలో ఓండ్ర మృత్తికలు 14.3 లక్షల చదరపు కిలోమీటర్లు. 14.3 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇవి దేశంలోని నేలల్లో మొత్తము 43.36%. టోటల్ నేలల్లో 43.36% విస్తరించి ఉన్నాయి టోటల్ నేలల్లో. సో మరి ఈ ఓండ్ర మృత్తికలు భారతదేశంలో అత్యధిక భాగంలో విస్తరించి ఉన్నాయి. 14.3 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో. అదేవిధంగా 43.36% నేలల్లో కలిగి ఉన్నాయి, అంటే అత్యధిక మొత్తంలో ఉన్నాయి. ఇప్పుడు అన్ని 100కి తీసుకుంటే ఈ 43.3% ఈ ఓండ్ర మృత్తికలు ఉన్నాయి. అయితే ఈ ఓండ్ర మృత్తికల్లో ఏ ఖనిజాలు ఉంటాయి మరి చూసుకుంటే కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్. ఇందులో మొత్తం ఈ మృత్తికల్లో కాల్షియం, ఇక్కడ కాల్షియం, పొటాష్, ఫాస్ఫరస్. కాల్షియం, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనే మూలకాలు ఇందులో విస్తరించి ఉంటాయి, ఈ నెలలో ఉంటాయి. అదేవిధంగా ఈ నెలలో పండే పంటలేవి చూసుకుంటే గోధుమ, వరి, చెరుకు పంటలు పండుతాయి. ముఖ్యంగా గోధుమ, వరి, చెరుకు పంటలు. గోధుమ, వరి, చెరుకు పంటలు. ఓండ్ర నేలల్లో ఈ ప్రాంతాల్లో గోధుమ, వరి, చెరుకు పంటలు పెద్ద మొత్తంలో పండుతాయి. ఓకేనా. ఇక దీని తర్వాత మనకు మరో ముఖ్యమైన నేలనే నల్లరేగడి నేలలు. చాలా ఇంపార్టెంట్. నల్లరేగడి నేలలు మనకు ఈ పటంలో మనకి ఈజీగా ఓకేనా. ఈ పాట తీసుకుందాం. దానికన్నా ముందు ఇది చెప్తా. ఎడారి మృత్తికలు చూసుకుందాం, ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రాంతం మొత్తం ఎడారి మృత్తికలు రాజస్థాన్లో ఉంటుంది. ఈ ప్రాంతం ఎడారి మృత్తికలు. ఓకేనా. ఈ ఎడారి మృత్తికలు మన రాజస్థాన్లో విస్తరించి ఉన్నాయి. ఇది 4.42% ఉంటాయి నేలల్లో. 4.42% ఉంటాయి. భారతదేశంలో విస్తరించిన నేలల్లో ఎడారి మృత్తికలు 4.42% ఉంటాయి. అదేవిధంగా ఈ 1.46 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. 1.46 లక్షలు. 1.46 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ ఎడారి నేలలు విస్తరించి ఉన్నాయి. మరి ఎడారి నేలల్లో అత్యధికంగా పాస్పేట్ అనే మూలకం ఉంటుంది. ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఎడారి నేలల్లో అత్యధికంగా పాస్పేట్ అనే మూలకం ఉంటుంది. ఈ నేలల్లో అత్యధికంగా పాస్పేట్ అనే మూలకం ఉంటుంది. అదేవిధంగా ఇందులో పండే పంటలు బాల్రీ, అదేవిధంగా మొక్కజొన్న ఎక్కువ ఉంటుంది. బాల్రీ మరియు మొక్కజొన్న. రాజస్థాన్ ప్రాంతంలో విస్తరించిన నేలలే ఎడారి నేలలు. ఎడారి నేలల్లో మొత్తం 1.46 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి, అదేవిధంగా మొత్తం దేశ నేలల్లో 4.42% ఉన్నది. 4.42% ఉంది. అదేవిధంగా ఇందులో పాస్పేట్ అనే మూలకం అధికంగా ఉంటుంది. అదేవిధంగా బాల్రీ మరియు మొక్కజొన్న పంటలు పండుతాయి. ఇక నాలుగవది అత్యంత ముఖ్యమైనది మనకు నల్లరేగడి నేలలు. చాలా ఇంపార్టెంట్. నల్లరేగడి నేలలు మనకు ఈజీగా మ్యాప్లో ఈజీ కవర్ అయిపోతుంది. ఇక సింపుల్ ఇట్లా వచ్చేస్తుంది. ఇదే మోడల్ ఇట్లా వచ్చేది, ఇట్లా వస్తుంది. ఈ ఏరియా మొత్తం గుజరాత్, కర్ణాటక, కొంచెం గుజరాత్ కర్ణాటకలో విస్తరించి ఉంటే మహారాష్ట్ర, కొంచెం తెలంగాణ, కొంచెం ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఇది మొత్తం నల్లరేగడి నేలలు. మొత్తం అది నల్లరేగడి నేలలు చూద్దాం.
గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక కొంత ప్రాంతము, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కొంచెం విస్తరించినాయి నల్లరేగడి నేలలు. ఇది భారతదేశంలో మొత్తం నేలలు 15.9% విస్తరించి ఉన్నాయి. ఇటు తీసుకుందాం. నల్లరేగడి నేలలు 15.9% విస్తరించి ఉన్నాయి భారతదేశంలో మొత్తం నేలల్లో. అదేవిధంగా ఇవి 4,04.93 చదరపు కిలోమీటర్లు, 4.93 లక్షల అంటే సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. చూడండి, 4,93,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తరించి, అదేవిధంగా భారతదేశం మొత్తం నేలలో 15.9% ఉన్న నేలలే నల్లరేగడి నేలలు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, ఒక దేశ ప్రగతిని ప్రభావితం చేసిన నేలలే నల్లరేగడి నేలలు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ నేలల్లో పత్తి పెద్ద మొత్తంలో పండుతుంది. అంటే మనకు సింధు నాగరికత కాలం నుంచే పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. సో ఆర్థిక పరిపుష్టికి ఖచ్చితంగా ఈ నేలలు అవసరము. ఓకేనా. పత్తి, గోధుమ, చెరుకు పంటలు పండుతాయి ఇందులో. పత్తి, గోధుమ, చెరుకు. పత్తి, గోధుమ, చెరుకు పంటకు ప్రధానమైన నేలనే ఈ నల్లరేగడి నేల. ఇందులో ఇనుము మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మూలకాలు ఇనుము అండ్ మెగ్నీషియం ఖనిజాలు లేదా మూలకాలు అధికంగా ఉంటాయి నల్లరేగడి నేలల్లో. ఓకేనా. చూడండి, మనకు ఒక దేశ అభివృద్ధికి ఈ నేలలే ప్రధాన కారణమవుతుంది. ఎందుకంటే పత్తి, గోధుమ, చెరుకు లాంటి పంటలు ఖచ్చితంగా నిత్య జీవితాన్ని మనము ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా ఈ నల్లరేగడి కొంచెం వర్షాభావ పరిస్థితులను కూడా ఆ నేలలు తట్టుకుంటాయి. అంటే తేమని ఎక్కువ నిల్వ చేసుకుంటాయి. అదేవిధంగా మనకు సుమారు 15.9% విస్తరించి ఉండి మొత్తం 4,93,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తరించి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించిన నేలలే నల్లరేగడి నేలలు. ఇందులో ఇనుము మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి పత్తి పంటకు అనువైన నేల ఇది. సో నెక్స్ట్ ఇంకోటి ఎర్ర నేలలు. ఇక మనకు ఈ భాగం మొత్తం ఎర్ర నేలలే. ఎక్కడ తీసుకుందామంటే కిందికి వచ్చేస్తాం మొత్తం. డౌన్. ఈ ఏరియా మొత్తం ఈ కిందిది మొత్తం, ఈ కింది సైడ్ మొత్తం లాటరైట్ నేలలు ఉంటాయి. ఇది లాటరైట్. లాటరైట్ నేలలు ఇది మలయుక్త. ఓకేనా. లాటరైట్ నేలలు ఇక ఇది వీడికి ఇదంతా మాత్రం వీడికి వెళ్ళి ఈ భాగం మొత్తం ఎర్ర నేలలే. ఇందులో కూడా మనకు కొంచెం కట్ అవుతుంది. ఇది కూడా ఎర్ర నేలలే, రెడ్ సాయిల్. ఓకే. చూడండి, ఎర్ర నేలలు ఇది దేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో 18.5% విస్తరించి ఉన్నాయి. ఇటు తీసుకుందాం. ఈ నేలలు ఎర్ర నేలలు. దేశం మొత్తంలో 18.5% నేలలు భారతదేశంలో విస్తరించినాయి. అదేవిధంగా 6 లక్షల చదరపు కిలోమీటర్లు మొత్తం నేలలు 6 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తరించినాయి. అంటే మొత్తం నేలలో 18.5%, మొత్తం నేల భాగంలో 6 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తరించినాయి ఈ ఎర్ర నేలలు. అంటే మొత్తం దేశ భూభాగంలోని నేల శాతంలో 18.5%, అదేవిధంగా మొత్తం వైశాల్యంలో 6 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో
విస్తరించి ఉన్నవి ఈ ఎర్ర నేలలు. ఓకేనా. ఈ ఎర్ర నేలల్లో మనకు పెద్ద మొత్తంలో వేరుశనగ, పప్పు దినుసులు, పొగాకు. ఇందులో ఎర్ర నేలల్లో మనకు వేరుశనగ, పొగాకు, పప్పు దినుసులు, పప్పులో పెట్టుకుందాం. ఓకేనా. ఎర్ర నేలల్లో వేరుశనగ, ఓకేనా, పప్పు దినుసులు, పొగాకు పెద్ద మొత్తంలో పడుతాయి. ఓకేనా. అదేవిధంగా ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఎర్ర నేలల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. అధికంగా ఉంటుంది. సింపుల్. భారతదేశంలో ఎర్ర నేలలు 18.5% ఉన్నాయి. అదేవిధంగా టోటల్ భూభాగంలో 6 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో పొటాష్ అధిక మొత్తంలో ఉంటుంది. అది లవణం లేదా ఖనిజం. అదేవిధంగా ఇందులో వేరుశనగ, పొగాకు, పప్పులు పెద్ద మొత్తంలో పండుతాయి. అదేవిధంగా ఇంకోటి లాటరైట్ నేలలు. పశ్చిమ కనుమల్లో విస్తరించిన నేలలు ఇవి. ఓకేనా. లాటరైట్ నేలలు చూడండి. భారతదేశంలో సుమారు 1.22 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది లాటరైట్ నేలలు. 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. అదేవిధంగా మొత్తం నెలల్లో 3.70% విస్తరించి ఉన్నాయి. మొత్తం నెలల్లో. వైశాల్యంలో 1.22 అంటే 1,22,000 చదరపు కిలోమీటర్ విస్తరణ విస్తరించి మొత్తం శాతంలో మాత్రం 3.70% కలిగి ఉంది. ఈ లాటరైట్ నేలలు బాసల్ట్ మరియు అల్యూమినియం శిలలు శైథిల్యం చెందిన అంటే విడిపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి. బాసల్ట్ మరియు అల్యూమినియం శిలలు శైథిల్యం చెందడం వల్ల ఈ లాటరైట్ నేలలు ఏర్పడతాయి. ఇందులో ఐరన్ ఆక్సైడ్ మరియు పొటాష్ ఎక్కువ ఉంటాయి. ఐరన్ ఆక్సైడ్ ఇట్రద్దాం. ఐరన్ ఆక్సైడ్ మరియు పొటాష్ ఎక్కువ ఉంటాయి. మనకు తెలిసిన విషయమే. ఇక ఈ నేలల్లో కాఫీ, రబ్బరు, తేయాకు పంట ఎక్కువ పండుతాయి. కాఫీ, రబ్బరు, తేయాకు పంటలు. తేయాకు పంటలు అధికంగా పండుతాయి. కాఫీ, రబ్బరు, తేయాకు పంటలు పెద్ద మొత్తంలో పండుతాయి. ఓకేనా. మరి డెస్టేట్ చూడండి, మనకు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రధాన కారణమే భారతదేశంలో ఉన్న నేలలు. అంటే ఓండ్రు మట్టి నేలలు, అదే రేగడి నేలలు. ఈ నేలలు భారతదేశం ఆర్థిక సంపన్నతకు దోహదం చేస్తున్నాయి. అదేవిధంగా మనకు చూడండి, ఈ చరిత్రకారులు నేలలను మరో 2 రకాలుగా విభజిస్తారు. ఓకేనా. చరిత్రకారులు నేలను మరో 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి స్థానబద్ధ మృత్తికలు. స్థానబద్ధ మృత్తికలు అంటే స్థానికంగా ఉన్న మాతృశిల నుంచి విడిపోయి ఏర్పడ్డ మృత్తికలు. లాటరైట్ మృత్తికలు కానీ, నల్లరేగడి మృత్తికలు కానీ. అంటే స్థానికంగా ఉన్న ఒక ఖనిజం విడిపోతే ఈ మృత్తిక ఏర్పడతాయి. దీన్ని మనము స్థానబద్ధ మృత్తికలు అంటాము. స్థానబద్ధ మృత్తిక అంటే స్థానికంగా ఉన్న శిలా శైథిల్యం వల్ల ఏర్పడిన నేలను స్థానబద్ధ మృత్తికలు అంటాము. అదేవిధంగా రెండవది సంచార మృత్తికలు. ఉపరితలం ఉన్న ఖనిజంతో సంబంధం లేకుండా పవనాలు ప్లస్ వర్షంతో ఏర్పడే మృత్తికలే ఈ సంచార మృత్తికలు. ఎగ్జాంపుల్ ఓండ్రు మృత్తికలు, ఇసుక మృత్తికలు. చాలా సింపుల్, ఏం లేదు. మృత్తికలు ఏర్పడే విధానాన్ని బట్టి వాటిని 2 భాగాలుగా విభజిస్తారు. స్థానబద్ధ మృత్తికలు, రెండోది సంచార మృత్తికలు. స్థానబద్ధం అంటే స్థానికంగా ఉన్న శిల శైథిల్యం వల్ల ఏర్పడేవి రేగడి మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు వీటికి ఎగ్జాంపుల్. రెండవది సంచార మృత్తికలు అంటే ఉపరితల మృత్తికకు సంబంధం లేకుండా ఏర్పడేవి. ఓకేనా. ఇవి 2 రకాలు. అంటే ముఖ్యంగా 2 రకాల నేలలు ఉంటాయి. ఒండ్రు మృత్తికలు, ఇసుక మృత్తికలు. అంటే
నదుల ప్రభావం వల్ల ఏర్పడేది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మనకు ఇంకో ముఖ్యమైన ఇంత 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలు ఒండ్రు నేలల్లో మొత్తం 4 భాగాలు చూస్తారు. ఖాదర్ నేల. ఖాదర్ అంటే నవీనంగా ఏర్పడిన ఒండ్రు నేలలు. ఖాదర్ అంటే ఇవి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఈ ఒండ్రు నేలలు అంటే నదులు మేట వేయడం వల్ల ఏర్పడతాయి. నదులు కానీ చిన్న చిన్న వాగులు వంక కానీ చూసుకుందాం. ఇందులో 4 రకాలు ఉంటాయి. ఓకేనా. ఖాదర్ ఇది రద్దాం. ఓకే. ఖాదర్, బంగర్, బాబర్, టెరాయ్. ఇవి 4 రకాల నేలలు ఉంటాయి. ఖాదర్ అంటే నూతనంగా ఏర్పడిన నేల. ఖాదర్ అంటే నవీన ఒండ్రు నేలను ఖాదర్ అంటారు. బంగార్ అంటే పాత నేల, ప్రాచీన నేలను. ఖాదర్ అంటే కొత్తవి, బంగార్ అంటే పాతవి. బాబర్ అంటే శివాలిక్ కుండల వద్ద విసరకర్ర ఆకారంలో నిక్షేపించిన గులకరాల క్షేత్రాన్ని. బాబర్ అంటే గులకరాల క్షేత్రం. టెరాయ్ అంటే చిత్తడి ప్రాంతం. హిమాలయ పర్వతాల్లో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఏర్పడే దాన్నే చిత్తడి ప్రాంతం అంటాము. దాన్ని టెరాయ్గా పిలుస్తాం. ఖాదర్ అంటే కొత్త ఒండ్రు నేల. బంగార్ అంటే ప్రాచీన ఒండ్రు నేల. బాబర్ అంటే గురకరాలతో కూడిన క్షేత్రాన్ని బాబర్ అంటాం. టెరాయ్ అంటే చిత్తడి ప్రాంతం. హిమాలయ పర్వతాలు, అదేవిధంగా హిమాలయ పర్వతాల్లో దట్టమైన అటవీ క్షేత్రాల మధ్య ఏర్పడే చిత్తడి ప్రాంతమే ఈ టెరాయ్. ఓకేనా. స్టూడెంట్స్ చూడు, మరి ఈ విధంగా భారతదేశంలో విస్తరించిన నేలలు మనం సింపుల్గా, చాలా సింపుల్గా ఈ మ్యాప్ పాయింట్తోనే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ మనకు చూసుకుంటే పర్వతీయ మృత్తికలు, అటవీ మృత్తికలు ఈ జమ్మూ కాశ్మీర్లో మొత్తం విస్తరించి ఉన్నాయి. ఇక రెండవది మనం చూసుకుంటే ఒండ్రు నేలలు. ఉత్తరప్రదేశ్, ఈ పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక మనకు ఎర్ర నేలలు ఈ మొత్తం చూసుకోండి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కొంత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఇక చివర చూసుకుంటే మనకు లాటరైట్ నేలలు. ఇది కేరళ ప్రాంతం, కొంచెం ఇది ఏది మన పశ్చిమ కనుమల్లో విస్తరించినాయి. కేరళ ఈ ఏరియా, కొంచెం కర్ణాటక ఏరియాలో పశ్చిమ ప్రాంతాల్లో విస్తరించినాయి, పశ్చిమ కనుమల్లో. అదేవిధంగా మనకు నల్లరేగడి నేలలు. ఇప్పుడు మేము రాస్తా, నుంచి క్లియర్గా రాస్తా చూద్దాం. ఇది మొత్తము జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తరాఖండ్, ఈ ప్రాంతాల్లో మనకు మొత్తం అటవీ నేల లేదా పర్వతీయ మృత్తికలు విస్తరించి ఉన్నాయి ఈ ఏరియా మొత్తం. ఇక మనకు ఒండ్రు నేలలు ఈ ఉత్తరప్రదేశ్ మొత్తం, యూపీ అంతా, యూపీ, బీహారు, బెంగాలు, ఓకేనా, జార్ఖండ్ ఏరియా మొత్తం. ఇది మొత్తం మనకు ఒండ్రు నేల. ఈ అదేవిధంగా మనకు ఎర్ర నేలలు. ఇవన్నీ ఎర్ర నేల చూసుకుంటే బెంగాల్ కొంచెం కింది భాగం, ఓకేనా, కొంచెం ఈ జార్ఖండ్ వస్తుంది. ఇక తెలంగాణ, కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, ఓకేనా. ఇవన్నీ ఎర్ర నేలలు. మహారాష్ట్ర కొంత, కర్ణాటక కొంత, తమిళనాడు కొంత ఎర్ర నేలలు. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నట్లే ఇవన్నీ ఒండ్రు నేలలు. ఇవి ఈ పక్క నదీ పరివాహక ప్రాంతం, సింపుల్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఒండ్రు, గోదావరి, కృష్ణ నది ఇట్లా వస్తాయి. ఇవన్నీ ఇట్లా కలుస్తాయి. నర్మదా నది, తపతి నది ఇవన్నీ కలుస్తాయి. ఇక గంగా నది, యమున నది ఇవన్నీ కలుస్తాయి ఇలా. ఓకే. ఇవన్నీ ఎర్ర నేలలే. ఇవి కూడా ఎర్ర నేలలే. ఇవన్నీ పర్వతీయ నేలలు. ఇది లాటరైట్ నేల, ఓకేనా. ఇది ఎడారి నేలలు. సింపుల్. ఈ ఎడారి నేలలు మొత్తము మనకు రాజస్థాన్లో విస్తరించి ఉన్నాయి, ఓకేనా. ఇక ఈ పర్వతీయ నేలలు మొత్తం జమ్మూ కాశ్మీర్ ఏరియాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ నల్లరేగడి మొత్తం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కొంచెం ఆంధ్రప్రదేశ్, కొంచెం మనకు తెలంగాణ ప్రాంతం. ఓకే, క్లియర్. ఇక లాటరైట్ మాత్రం ఈ పశ్చిమ కనుమల్లో. ఇవన్నీ ఎర్ర నేలలే. ఇటుకెళ్ళి చూసుకుంటే తమిళనాడు, కొంచెం కర్ణాటక, ఇక కొంచెం ఆంధ్రప్రదేశ్, కొంచెం మహారాష్ట్ర, మన తెలంగాణ ప్రాంతం. ఓకే, క్లియర్. ఇక ఇవి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇది పర్వతీయ మృత్తికలు, సిక్కిం ఏరియా, ఓకేనా. ఇది డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.